కూటమి ప్రభుత్వం నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బీజేపీ నాయకత్వం కూటమి ప్రభుత్వం నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ గారి 7/5/2020 ఒక జీవో ఇష్యూ చేసింది. ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముందుగా నా ధన్యవాదాలు. మరి ఈ సబ్సిడీ ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. శ్రీ వెంకటరమణ బోర్వెల్ అసోసియేషన్లో వీసీ నంబర్లుగా మేము 25 మందిని మన ఈ గ్రూప్ ఎలాగ చేసుకున్నామో అలాగే 25 మంది గ్రూప్ ఏర్పంచుకొని ఒక ట్రస్ట్ మాది దాన్ని తయారు చేసాము. ఈ 25 మంది కింద 300 మంది మేము ఓనర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడేది. ప్రతి ఒక్కరూ దీన్ని ఈసీ నెంబర్లు గుర్తించుకొని ప్రతి ఒక్కరూ రాలేదు కాబట్టి వాళ్ళ తరపున నేను ప్రెసిడెంట్ అయిన కదిరప్ప గారిని మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సమావేశంకు మా వడ్డట్లు అంతా పిలిస్తేనే అంతా హాజరయ్యి ఈ కొండకోరీల హక్కులు వివరాలు డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా ఈ మన ఆ డిపార్ట్మెంట్లో ఏ రకంగా మనకైతే వర్తిస్తాయో ఓన్లీ వడ్డర్కి వర్తిస్తాయని చెప్పారు. అదే ప్రకారంగా 33% మనకి కూటమి ప్రభుత్వం కేటాయించింది. కాబట్టి నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా వడ్డర్ సంఘం తరఫున అంత ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ గనుల మైనింగ్ చాలా వెనకబడి ఉన్నాము. అది వడ్డర్కే కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇతర క్యాస్ట్లో ఇట్లా వేరే క్యాస్ట్లో పెద్ద పెద్దలంతా మా వడ్డర్కి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ కూట ప్రభుత్వము ఇది మైనింగ్ చేసేవాళ్ళు వడ్డర్లు, బావుల దేవాళ్ళు వడ్డర్లు, రాళ్ళు కొండ కోరిలో చేసేది వడ్డర్లు. ఇది వడ్డర్కి సంబంధించింది కాబట్టి వడ్డర్కే కేటాయించాలని అదొక జీవో తెచ్చింది. దానికి ఆ 50% మనకి అంటే ఎక్కడైనా కానీ 33% అంటే 100లో 33%లో మరి 50% అంటే వేసుకోవడానికి 50% ఇచ్చారు. దానికి నా యొక్క ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్, అడ్వకేటు, సిపిఐ పార్టీ వడ్డర్ సంఘం రాష్ట్ర నాయకులు. ఇవాళ అనంతపురం జిల్లా పెన్నార్ భవన్ నందు జీవో నెంబర్ 92 వడ్డర్లకు 33% రిజర్వేషన్ క్వారీల్లో ఇవ్వడం దానిపైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి మైనింగ్ అధికారులు, అదేవిధంగా బీసీ వెల్ఫేరు, తర్వాత రిజిస్టర్ వాళ్ళు అంతా కూడా మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మరి ఏర్పాటు చేయడంలో భాగంగా వడ్డర్లకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ను వాళ్ళు ఉపయోగించుకునే విధంగా మరి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు వడ్డర్ సంఘం జిల్లా అధ్యక్షులు కుంచుపు వెంకటేష్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర మాజీ వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ దేవల్ల మురళి గారు మరి హాజరు కావడం జరిగింది. మరి ఇవాళ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి వడ్డర్లు రావడం జరిగింది. ఈ వడ్డర్లకు రావడంతో పాటు ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ వడ్డర్లు జీవో నెంబర్ 92 ప్రకారం వడ్డెర సొసైటీని ఏర్పాటు చేయడానికి 25 మంది సభ్యులు ఉండాలని చెప్పనేసి మరి ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. అలా 25 మంది వడ్డెర యొక్క సొసైటీ ఏర్పాటు చేయడం చాలా కష్టతరం. దాన్ని 11 నుంచి 15కు 11 లేదా 15 సంఖ్యగా ఏర్పాటు చేసి జీవోని ఇవ్వాలని చెప్పనేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాయల్టీ విషయంలో కూడా 50% మరి ఇవ్వడం జరిగింది, సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దానితో పాటు మరి ఇవాళ క్వారీల్లో క్రషర్ మిషన్లు, మరి అదేవిధంగా ఇటాచీలు, జేసీబీలు, తర్వాత టిప్పర్లు ఇవన్నీ వాహనాలు మిషనరీస్ ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం 90% మరి సబ్సిడీతో మరి ఇవ్వాలని చెప్పనేసి ఇవాళ ప్రభుత్వాన్ని విన్నవించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా వడ్డర్లు ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం ఈ జీవోని ఇవ్వడం వల్ల ఆనందదాయకంగా మరి అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. జై హింద్.